పరోపకారాన్ని మించిన పుణ్యకార్యం లేదు. అన్నార్తులు అభాగ్యులకు చేసిన సేవ భగవంతుని సేవతో సమానం. సేవే పరమార్థంగా సిద్దిపేట జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేసింది ఆపన్నహస్త మిత్ర బృందం. 2017లో ఏర్పాటై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా సేవా కార్యక్రమాలకు పునాది పూసుకున్నది సంస్థ. తాజాగా ఆపన్నహస్త మిత్ర బృందం సభ్యులు గజ్వేల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్ సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేద రోగులకు, అనాథలకు, ప్రకృతి విపత్తుల బాధితులకు ఆపన్నహస్త మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను రామ్మోహన్ రావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలచంద్రం, కటకం శ్రీనివాస్, శ్యామ్, ఆపన్నహస్త మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆపన్నహస్తం సేవాభావం గల సంస్థలను అభినందిస్తున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా మరి పనిచేసే చేతుల మీద నిర్మిస్తున్నారు. వాళ్ళు అన్నిటికీ అతీతంగా అతీతంగా వాళ్ళు పనిచేస్తారు. అలాగే వాళ్ళు ఎంపిక చేయడంలో, ఎవరికి సహాయం ఎంపిక చేయడంలో కూడా స్ఫూర్తి బాగున్నాయి. వాళ్ళు నిజంగా అన్నారు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు తీస్తూ వారి సెల్ఫ్ సస్టైన్ చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా నిలబెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. దీని సేవలు గుర్తించి ఇతర సంస్థలు కూడా వాళ్ళు ఆర్థికంగా సేవ చేసే 20,000-30,000 కాకుండా ఇతర సంస్థలు కూడా వచ్చి ఆర్థిక అభివృద్ధి సాధించే క్రమంలో వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. మరొకసారి ఆపన్నహస్త మిత్ర బృందానికి అభినందనలు. వారి ఆధ్వర్యంలో ఈరోజు 100 కార్యక్రమాలు దాటిన సందర్భంగా మేము కుటుంబ సమేతంగా గెట్ టుగెదర్ భాగంగా అందరము మనము కూడా చేస్తున్నాము. మనం చేసే విధానం మన పిల్లలకు కానీ, మన కుటుంబాలకు కానీ, మన బంధువులకు కానీ తెలవాలనే ఉద్దేశంతో మేము దీని కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమానికి మాకు సభ్యులు సహకరించినందుకు అందరికీ మన అపన్నహస్త గ్రూపులకు ధన్యవాదాలు చెప్తూ, ఈ గ్రూప్ స్థాపించి మనము 10 తారీఖు 8వ నెల 2017 రోజుల నాడు మేము 25 మందితోటి దీన్ని స్థాపించి ఈ రోజు వరకు మాకు 190 మంది సభ్యులు ఇప్పటివరకు అయినారు. మేము చేసే సాయం ప్రతి నెల ఒకరికి ఎవరికైనా జెన్యున్గా పేదవాళ్ళై ఉంటేనే వాళ్ళకి చేస్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తానో, లేకపోతే బంధువులకు, లేకపోతే రాజకీయ నాయకులు చెప్తానో, లేకపోతే ఉన్నవాళ్ళు చెప్తానో అలాంటి అవకాశం ఏమంటూ లేదు. మేము చేసేటప్పుడు మమ్మల్ని చాలా రకాలుగా మీరు వీళ్ళ చేయండి, వాళ్ళ చేయండి అంటే కూడా మేము వాళ్ళకి నోట్ చేసుకుంటున్నాము. నోట్ చేసుకొని జెన్యున్గా వాళ్ళకి బ్యాక్ సైడ్ ప్రాపర్టీ ఉందా లేదా, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా సపోర్ట్ లేదా, కావాలని మనం చేస్తున్నట్టే కూడా మేము అలాంటివి కూడా చాలా చేసినాము. మేము చేసిన దాంట్లో కూడా మా సర్వేలో కూడా ఇప్పటి వరకు 300 మంది మాకు కాల్స్ చేసి మాకు అప్లికేషన్ పెట్టుకోరు. 300 మందిలో మాకు 106 సభ్యులు మాత్రం మేము దాన్ని ఆమోదించగలిగినాయి. మిగతా కూడా వాళ్ళ పరిస్థితులు చూస్తే పేదరికమే కనబడుతుంది. వాళ్ళ వెనక స్థిరాస్తులు కూడా మన ఒక ఎకరం ఉందనుకో, ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేక వాళ్ళు పేదరికం కనబడుతున్నారు. వాళ్ళ వెనక ఒక 1 కోటి రూపాయల ఎకరం జాగు ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు చేయకుండా అలాంటివి ఉంటూ కూడా మేము దానికి చేయకుండా మీరు ఉంటే వాళ్ళు చేస్తాం. ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కానీ, ఆర్థిక సపోర్ట్ లేకుండా కానీ, లేకపోతే వాళ్ళు చేయలేని స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళు అటువంటి వాళ్ళకు మేము ఇప్పటివరకు కూడా చేసాము. ప్రతి ఒక్కరు కూడా మేము జెన్యున్గా చేసిన అనుకుంటాం. ఇక కూడా జెన్యున్గా చేస్తాము. ఎలాంటివి కూడా వచ్చిన సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు గ్రూప్లో సభ్యత ఉంది, మా చుట్టాలకి ఇవ్వండి, మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, ఎవరు కూడా అలాంటి మమ్మల్ని రిక్వెస్ట్ చేయకండి, ఇబ్బంది పెట్టకండి. మేము అలాంటివి కూడా మాకు కమిటీ చేస్తే కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించండి. మీరు అన్నా మీరు దాన్ని చేసిర్రు, దీన్ని చేయకండి, దానికి వాళ్ళ దర్శనం ఉంటే మీకు సమాచారం ఉంటుంది, మాకు సమాచారం అందియండి. ప్రత్యేకంగా ఎవరైనా సరే మీరు పంపిస్తప్పుడు కూడా, ఎవరైనా మన సభ్యులు కూడా పంపిస్తప్పుడు మీరు వాళ్ళతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నాక మా దృష్టి తీసుకోండి. మేము ఇతర వాళ్ళ బంధువుల ద్వారా కానీ, సమాచారం ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే ఇంకొకరి ద్వారా మేము సర్వే చేస్తున్నాము. మేము ఒక్కటే సర్వే చేయకుండా దాన్ని నానా రకాలు చేస్తున్నాం. మాకు మీ మీడియా వాళ్ళు కూడా, ప్రతి మీడియా కూడా మాకు సహకరించింది. మీరు ఈ సాకుడు సేవలో ఉంటారు, ఆలోచన విధానం కూడా మంచి మార్గం చెప్తారు. అప్పుడు కూడా అతన్ని రాగలిగింది. ఈసారి కూడా అతను మాకు ఆయన పాదాలు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ మాకు చేరుకున్నాయి. అంటే ఎప్పటికి సార్ మీది పిలిచినప్పుడు కానీ మాకు సహకారాలు కానీ, మధ్యలో కూడా ఎప్పుడు ఉంటే కూడా మీ సలహాలు సూచనలు చేస్తున్నాడు సార్.